యాక్షన్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఎవరు ఊహించిన విధంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 కోట్లు వసూలు చేసి ఓ చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమా 100 కోట్ల మార్కును అందుకోవడం అనేదే కాస్త కష్టంగా ఉన్న ఈ టైంలో బాహుబలి సినిమా వచ్చి ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లు కొల్లగొట్టి ఓ చరిత్ర సృష్టించింది. ఈ చిత్రంలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ల క్రేజ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా ప్రభాస్ ఇమేజ్ ఎవరెస్ట్ శిఖరం స్థాయిలో ఉంది. అలాగే రానా కూడా జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక బాహుబలి 2 విషయానికి వస్తే బాహుబలి ఇచ్చిన విజయోత్సవంతో ఈసారి రెట్టింపు ఉత్సాహంతో బాహుబలి టీం వర్క్ చేశారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేశారు. కట్టప్ప బాహుబలిని ఎందుకో చంపాడు అనేది బాహుబలి 2 పై అంచనాలను మరింత పెంచేసింది. ఏప్రిల్ 28న బాహుబలి 2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలియజేసేందుకు బాహుబలి 2 ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మతి పోతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ లో భారీతనం, ఎమోషన్, వార్ సీన్స్ ఇలా ఒకటేమిటి అన్ని ప్రేక్షకుణ్ణి కట్టిపడేస్తున్నాయి. ట్రైలర్ ను ఒక్కసారి చూసిన వాళ్ళు 2-3 సార్లు చూడకుండా ఉండలేరు అంతలా ఉంది బాహుబలి 2 ట్రైలర్. బాహుబలి ది బిగినింగ్ ట్రైలర్ 2015 జూన్ 1న విడుదల చేయగా ఇప్పటి వరకు కేవలం 78.41 లక్షల వ్యూస్ వచ్చాయి. బాహుబలి ది కన్క్లూజన్ ట్రైలర్ రిలీజ్ చేసిన 8 గంటల్లోనే 1 కోటి వ్యూస్ దాటేసిందంటే ఈ సినిమాపై ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది. ఇప్పటి వరకు ట్రైలర్ పరంగా ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేసేసింది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే బాహుబలి 600 కోట్లు వసూలు చేస్తే బాహుబలి 2 1000 కోట్ల నుంచి 1500 కోట్లు వసూలు చేస్తుందని సినీ పండితుల అంచనా. ఏది ఏమైనా తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, భారతీయ సినిమా చరిత్రలోనే బాహుబలి ఓ సునామీ, బాహుబలి ఓ చరిత్ర. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.